అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి డోలాముఖి సుబల్టర్న్ ఫిల్మ్స్ అని అంటున్నారు. అలాగే ఆరాధ్య సినీ క్రియేషన్స్ వీళ్ళు గతంలో రాజు రాంబాయి అనే ఒక సినిమా చేశారంట. బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ అని అంటున్నారు. అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులా కలిసి ఉండి రామాయణం రోజులు పోయినాయి. ఇప్పుడు రక్తం పంచుకున్న వాళ్ళే గొడ్డలు పట్టుకునే మహాభారతం నడుస్తుంది. మా ఊరు జమ్మికుంట మట్టి సాక్షిగా ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ వాళ్ళ ఇళ్ళనే కాదు మా ఊరి రాతనే మార్చింది. అసలు ఆ రోజు ఎవరు గెలిచారో తెలియదు కానీ ఊరు మాత్రం ఓడిపోయింది. ఇది ఏ ఇంట్లోనే జరగకూడదు కదా. పిల్లలు పెద్దలు తాతలు అమ్మలు అక్కలు చెల్లెలు అందరూ బయలుదేరండి అన్నదమ్ముల పంచాయతీ ఏందో చూద్దామని ఇక్కడ ప్రొడక్షన్ నెంబర్ 2 అని అంటున్నారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మధుకర్ రెడ్డి కోమిరెడ్డి అని అంటున్నారు. సో ప్రొడ్యూసర్లు వచ్చేసి వేణు ఉడుగుల, అలాగే సంధ్య భాను చల్లా అని అంటున్నారు. తెలంగాణ యాస భాష వచ్చిన తెలుగు వాళ్ళందరూ వీడియోలు పెట్టుర్రి అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ ఇప్పుడు సినిమా చచ్చిపోతుంది దేనివల్ల చచ్చిపోతుంది అంటే పాప్కార్న్ రేట్ల వల్ల చచ్చిపోతుంది, అలాగే క్యాంటీన్లో అమ్మే కూల్ డ్రింకుల వల్ల చచ్చిపోతుంది అని ఇంత క్లియర్గా తెలిసినప్పుడు మరి ఆ డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు దీని మీద ఒక ఇది తీసుకోలేకపోతున్నారు? సినిమా బ్రతికితేనే కదా వాళ్ళు బ్రతికేది అనే టైప్లో అడగటం జరిగింది. దానికి నేను మీకు డీటెయిల్గా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సినిమా టికెట్ కాస్ట్ ఎంత అండి? సమ్వేర్ అబౌట్ ఎక్స్ట్రీమ్ అనుకున్నట్లయితే 150 లేదంటే 250 లేదంటే 300 అనుకుందాం మల్టీప్లెక్స్కి. అంతకు మించి అయితే లేదుగా టికెట్. అదే సింగిల్ స్క్రీన్స్ వచ్చేసి మీకు 150 నుండి 200 రూపీస్ అనుకుందాం. అంతకు మించి అయితే లేదుగా. సో ఇక్కడ మీరిచ్చే 150 రూపాయల టికెట్ వల్ల లేదంటే 200 రూపాయల టికెట్ వల్ల మీకు ప్రివ్యూ చేయటం వల్ల ఆ పర్టికులర్ మీకు వేసే ప్రొజెక్షన్కి ఆ ప్రొజెక్షన్ అయ్యే ఖర్చుకి మీకు వేయటానికి ఏసీకి లేదంటే కరెంటు బిల్లుకి ఏదైతే ఉందో మీరు పెట్టిన టికెట్లో సగం ఆల్మోస్ట్ 60% అనేది ఆ కరెంటు బిల్లులకి అయిపోతుంది. దానివల్ల ఆ థియేటర్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో దాని మీద బతికే అంత ఇది ఉండదు. వాడు మెయిన్గా దేని మీద బతుకుతాడరా అంటే క్యాంటీన్ మీద, అలాగే సైకిల్ స్టాండ్ మీదలే బతుకుతాడు. సో క్యాంటీన్ మీద మరి 1000 రూపాయలు 2000 పాప్కార్న్ అనేది పెట్టడం వల్ల మేము రావట్లేదు కదా అంటే నేనేమంటాను అంటే, నువ్వు థియేటర్కి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు పాప్కార్న్ తినడానికి వెళ్తున్నావు, అది కాదు కదా. ఇక్కడ నేనేమంటానంటే అక్కడ పాప్కార్న్ అమ్మకండి అనే రైట్ నీకు ఎక్కడిది అంటే, నువ్వు ఫైట్ చేసేది ఏదైతే ఉందో అది రాంగ్ వేలో ఫైట్ చేస్తున్నా అనేది నా ఒపీనియన్. నేను థియేటర్లో కొనుక్కోను, నేను తీసుకెళ్లే ఫుడ్ని నన్ను అలో చేయండి అని ఫైట్ చేస్తే దట్ మేక్ సమ్ సెన్స్ అనేది నా ఒపీనియన్. అలా కాకుండా నాకు ఆ క్యాంటీన్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ అంత రేట్లు తగ్గించండి అని ఫైట్ చేసే రైట్ నీకు లేదు అని అంటున్నాను. ఎందుకంటే దోస్ ఆర్ నాట్ అట్ ఆల్ ప్యాక్డ్ డ్రింకింగ్ ఆర్ ప్యాక్డ్ ఫుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాక్డ్ ఫుడ్ అనుకోండి, దాని మీద ఎంఆర్పి ఏదైతే ఉందో ఆ ఎంఆర్పి ముద్రిత ఎంఆర్పికి నువ్వు కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా టిన్నే ఉందనుకోండి, మీకు బయట 30 రూపాయలకో 50 రూపాయలకో దొరికినట్లయితే అదే కోక్ టిన్ను నీకు ఏమంటారు ఎంఆర్పి రేటే 150 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఐసీ కూల్ అని కానీ ఏదో ఒక ఎక్స్ట్రా పేరు పెట్టేసి దానికి ఈ బ్రాండ్ ఏదో దొరికింది, ఇదే ఇంత రేట్ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు మీ ఆర్ఓ వాటరే దానికి కిన్లే అనే పేరు పెట్టినట్లయితే ఒక రేటు ఉంటుంది, దానికి అక్వాఫినా అనే పేరు పెట్టినట్లయితే ఒక రేటు ఉంటుంది, బిస్లరీ అనే పేరు పెట్టినట్లయితే ఒక రేటు ఉంటుంది. దాన్ని ఇది కోహ్లీ తాగే 1/2 లీటర్ బాటిల్ 600 రూపాయలు ఉంటుంది. నేనేమంటా అంటే అన్నీ తాగే నీళ్ళే, కాకపోతే దానికి బ్రాండ్ పేరు మారే కొద్దీ మీకు రేటు మారుతుంది. అలాగే మల్టీప్లెక్స్లో వాడు ఏం చేస్తాడు, వాడు ఒక ఓన్ బ్రాండ్ పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ పీవీఆర్ వాటర్ అని పెడతాడు, దాని కాస్ట్ 200 అంటాడు. 200 ఎందుకురా, నీళ్ళే కదలా నువ్వు ఇస్తుందంటే, నేను అమ్ముతుంది 200, నీకు నచ్చితే కొనుక్కో లేదంటే లేదు అని అంటాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ సింగిల్ రైట్. దాని మీద ఎంఆర్పీ రేట్ ఉంటుంది కాబట్టి అంతకు నీకు నచ్చితే కొనుక్కో లేదు అంటే లేదు అంటాడు. సో నేనేమంటాను అంటే పాప్కార్న్ కావచ్చు లేదంటే క్యాంటీన్లో ఉండే ఫుడ్ రేట్లు తగ్గించమని అడిగే రైట్ నీకు లేదు. నీకు ఎటువంటి రైట్ లేదు. కాకపోతే నువ్వు ఎలాగ ఫైట్ చేయొచ్చు అంటే, నేను తీసుకెళ్లే ఫుడ్ ఏదైతే ఉందో, నేను తీసుకునే తినుబండారాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు థియేటర్లోకి యాక్సెస్ ఇవ్వండి అని ఫైట్ చేసే రైట్ అయితే నీకుంది. అలా ఫైట్ చేసినట్లయితే నీకు సంహౌ వర్కౌట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఏమంటారు 2 డేస్ బ్యాక్ వీడియోలో చెప్పినట్లు నేను మీకు ఏమంటాను అంటే, ఎప్పుడైనా కానీ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నీకు
నువ్వు కట్టే టికెట్ అమౌంట్ కన్నా కూడా వాళ్ళకి క్యాంటీన్ మీద లేదంటే పార్కింగ్ మీద ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళకి జనరేట్ అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు లాబింగ్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు అందులో తగ్గించరు అనేది మీకు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం. సో దీనికోసం మీరు ఎన్ని యుద్ధాలు చేసినా ఎంత రక్తాలు చిందించినా అది జరిగేది కాదు. ఇష్టమైతే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. లేదు నేను ఇంట్లోనే హోమ్ థియేటర్ కట్టుకుంటాను అంటే గ్రేట్. అసలు హోమ్ థియేటర్ ఎందుకు, నాకు సెల్ ఫోన్లో చూసుకున్నా కూడా నాకు ఆ ఎఫెక్ట్ నాకు చాలు అనుకున్నట్లయితే ఇట్స్ అప్ టు యూ. ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ అయితే ఎవరికి లేదు అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి dsf.production02@gmail.com. డి ఫర్ దున్నపోతు, ఎస్ ఫర్ సురేష్, ఎఫ్ ఫర్ ఫిలిమ్స్, dsf డాట్ ఫుల్ స్టాప్ PRODUCTION ప్రొడక్షన్ 02@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి 8096411437. ఐ రిపీట్ 8096411437. ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్టెడ్ అని అంటున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని పంపించకండి. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.